రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంటు, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఇక ముందు పలు చోట్ల మాక్ పోలింగ్ నిర్వహించారు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల పనితీరును పరిశీలించారు. అనంతరం పోలింగ్ ప్రారంభమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తంగా 317 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,58,71,493 మంది, అలాగే మహిళా ఓటర్లు 1,50,43,339 మంది ఉన్నారు. ఇక 2,557 మంది ట్రాన్స్జెండర్స్ ఓటర్లు ఉన్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించున్నారు. 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ముందుగా పలు చోట్ల మాక్ పోలింగ్ నిర్వహించారు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల పనితీరును పరిశీలించారు. అనంతరం పోలింగ్ ప్రారంభమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉంటే, ఇక మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. ఇక 2,557 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో పోలింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ అందించేందుకు పోలింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ సార్, శ్రీనివాసరావు చెప్పండి, మాక్ పోలింగ్ సంబంధించి ఎన్ని గంటలకు మూసింది, ఎన్ని ఈవీఎంలు ఉపయోగించారు, ప్రధానంగా అక్కడి నుంచి పోటీలు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ యొక్క 5 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా 3 నియోజకవర్గాలు వచ్చేసి మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఉండగా 2 నియోజకవర్గాలు వచ్చేసి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ యొక్క 5 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సిబ్బందికి మాక్ పోలింగ్ పైన శిక్షణ కూడా ఇచ్చి వాటిని ఎలా వినియోగించాలనేది కూడా ఆ యొక్క ఓటర్లకు తెలియజేసే విధంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మాక్ పోలింగ్ 7 o'clock కి, అంటే కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ యొక్క 7 గంటల నుంచి ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క ఓటర్లు జిల్లాలో పోలింగ్ స్టేషన్లు వచ్చేసి 1105 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల ప్రాంతాలు 702 ఉన్నాయి. పురుష ఓటర్లు వచ్చేసి 4,79,626 పురుష ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు వచ్చేసి 5,08,550 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 62 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు వచ్చేసి 9,88,238 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు కూడా 54 మంది ఉన్నారు. అలాగే సర్వీస్ ఓటర్లు వచ్చేసి 748 మంది. అలాగే బ్యాలెట్ యూనిట్లు వచ్చేసి 1,385. వీవీప్యాట్లు వచ్చేసి 1,551 మంది వీవీప్యాట్లు ఉన్నాయి. ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో మొత్తం కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, పట్టణాల ప్రాంతాల్లో కావచ్చు, ఈ యొక్క ఏ విధమైన ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, అలాగే వెబ్ కాస్టింగ్ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 5 నియోజకవర్గాల్లో మొత్తం పోలింగ్ స్టేషన్లు 1,105 పోలింగ్ కేంద్రాల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఓటర్లు ఈ యొక్క ఇప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు, జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్దకు తమ ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పుడే ప్రారంభమైనటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. రైట్ శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే ఈవీఎంల పరిశీలన, అంటే ప్రధానంగా మాక్ పోలింగ్ చాలా కీలకం. సో మాక్ పోలింగ్ సంబంధించి క్లియర్గా చెక్ చేసిన తర్వాత ఏజెంట్లు సమక్షంలో చెక్ చేస్తారు. తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రక్రియ
పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సో ఇక్కడ దాదాపుగా ప్రారంభమైంది 8 నిమిషాలు గడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంటే ఓటర్లకు సంబంధించి పూర్తిగా ఎండలో ఒకవైపు కాస్తంత నెమ్మదించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఈ యొక్క జిల్లాలో జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల పరిశీలన అధికారి కూడా అయినటువంటి ప్రియాంక అలా ఈ యొక్క నియోజకవర్గంలో ఆదర్శ పోలింగ్ కేంద్రం కూడా 2 కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద కాకుండా మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అంటే జిల్లాలో ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఈ యొక్క పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా షామియానాలు కావచ్చు, అలాగే మెడికల్ ఏఎన్ఎంస్, అలాగే ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే ఆ యొక్క అనారోగ్యం నుండి కాపాడేందుకు ఏఎన్ఎంస్ కూడా మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాగునీటి వసతి కావచ్చు, ఈ యొక్క ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా స్వయంగా వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఈ యొక్క వాతావరణానికి ఓట్లు ఎలా నమోదవుతాయో అన్నటువంటి అధికారుల ఆలోచనను వాతావరణం కొంత సానుకూలంగా స్పందించిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే వాతావరణము ఈ నిన్నటి నుంచి కొంత ఉష్ణోగ్రతలు తగ్గి ఈ యొక్క చల్లటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి నేపథ్యం కూడా ఉంది. రాజశేఖర్. రైట్ శ్రీనివాస్, ఒకటే ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంకి సంబంధించి చాలా చైతన్యవంతంగా ఓట్లు వేస్తూ ఉంటారు. అంటే భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే సో ఇక్కడ ఓటర్స్ చాలా భిన్నంగా అంటే అసెంబ్లీ ఎన్నికలకు అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు వ్యత్యాసం కనిపిస్తుంది. ఈసారి ఓటర్ల సంఖ్య ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణంలో మార్పులు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎండల తీవ్రత ఉంటుంది అనుకున్నాం, సో దానికి భిన్నంగా వాతావరణంలో మార్పులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓటర్ల ఇప్పుడు ఎంతమంది చేరుకున్నారు, ఎంతమంది ఓటింగ్ వేసే ప్రక్రియ ఉంది, మనకేమైనా ఒక సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా శ్రీనివాస్? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఈ యొక్క ఆదర్శ పోలింగ్ కేంద్రం సింగరేణి మహిళా కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడకు వస్తున్నటువంటి ఓటర్లు ఇప్పుడే ఒక 20 నుంచి 30 మంది ఓటర్లు ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడం జరిగింది. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఇక్కడ వినియోగించుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారికి తగిన ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే వాతావరణం కూడా చూసుకున్నట్లయితే చక్కటి వాతావరణం ఉంది. ఓటర్లు కూడా చైతన్యంగా వాతావరణానికి అనుకూలంగా వచ్చి తమ ఓటును వినియోగించుకునేటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. రాజశేఖర్. ఓటింగ్ కేంద్రంలో ఏమైనా ప్రముఖులు ఎవరైనా వచ్చి ఓటింగ్ వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది? ఆ పరిధిలో చూసుకుంటే ఇప్పటికే వెంకయ్య లాంటి నేతలు 6 గంటలకు 7 గంటలకు ముందే వచ్చి ఓటింగ్ వినియోగించుకునేందుకు క్యూనైలో ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ ప్రముఖులు ఎవరైనా వచ్చి ఓటింగ్ వినియోగించుకునే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ యొక్క ఆదర్శ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క తమ ఓటు హక్కును వినియోగించుకునేటందుకు మరికొద్ది సేపట్లో రానున్నారని కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఇక్కడకు 8 గంటలకు కావచ్చు, 9 గంటలకు కావచ్చు, ఇక్కడికి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా సందర్శించి ఇక్కడ పరిస్థితులను కూడా